మహానాడు చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్తో అండ్ కమిటీలు కూడా వేసేసారు నిన్నే. చాలా వేగంగా ముందుకెళ్తున్నారు. మినీ మహానాడులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి, అందరి ఆలోచన, మళ్ళీ మీరు నన్ను మరోసారి నా మీద మళ్ళీ కోప్పడ్డానికి మరో అవకాశం ఇచ్చాను మీకు. జూనియర్ ఎన్టీఆర్ ఈసారి వస్తాడా రాడా? ఎందుకంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి చాలా ఇష్యూస్ మాట్లాడుకున్నాం మనం. సో ఇప్పుడు అతని మీద చాలా ఉత్కంఠగా ఉంది అండ్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు పార్టీ శ్రేణులు. పిలుస్తారా పిలవరా? ఏం జరగబోతుంది? నా ప్రభాస్ డైలాగ్ ఉంటుంది, మీరు మారరా, మీరు నన్ను అలా అంటారా ఇప్పుడు? సార్ అంటే పిలిచి చేరదీస్తారా, చేరదీయరా? అంటే ఆ అబ్బాయి ఎదుర్కొన్నటువంటివన్నీ కూడా మనకు తెలుసు. మీరే చాలాసార్లు ప్రస్తావిస్తూ ఉంటారు. ఈసారి వస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? వస్తాడా? రాడు. ఫస్ట్ థింగ్ రాడు. రెండోది లోకేష్ కొరివితో తలగొక్కడు. అంతే. లోకేష్ కొరివా అండి? కొరివిలు అంటాడా? కొరివి జూనియర్ ఎన్టీఆర్ దాంతో గోక్కుంటాడు తల. ఓకే ఓకే ఓకే. నిజంగా రామారావు గారి కుటుంబం ఎంటైర్ కుటుంబంలో ఆ అంశతో వచ్చినాడు అతను ఒకడే కనబడుతుంటాడు. ఏదైనా అతని దగ్గర ఉంది. ఒక విద్వత్ ఉంది, రామారావు గారి విద్వత్ అతనికి ఉంది. అతనికి కమిట్మెంట్ టువర్డ్స్ హిజ్ మూవీస్ ఉన్నాయి, అది రామారావు గారికి ఉంది, అతనికి. బట్ అంటే టూ యంగ్ అంటారా? టూ యంగ్ అన్న విషయంలో పొలిటిక్స్ వైపు వచ్చి హాయ్ అని అనడానికి అంటే అలా కాదండి. 2 నావల ప్రయాణం అతను చేయడు. ఒకసారి తండ్రి ఆబ్లిగేషన్ తీసుకొని చేసిన పనికే తల ప్రాణం తోక్కొచ్చింది అతను. అతను ఏదైనా పని చేస్తే మనసే వచ్చే కర్మ చేస్తాడు, కర్మగాలి మాత్రం చేయడు. ఓకే, ఇది గ్రహించండి. అంటే సినిమా పరంగా నేను చెప్పదలుచుకోలేదు, కానీ అవును, మీరు ఆద్యంతం గమనిస్తే అతను తన తండ్రికి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. హరికృష్ణ గారికి. హరికృష్ణ గారికి తెలుగుదేశం పరంగా, రామారావు గారి పరంగా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పరంగా జరిగిన అవమానాలు అందు గమనిస్తే ఖచ్చితంగా అతను హీ విల్ నాట్ ఈల్డ్ ఎట్ ఆల్. అందులో వాళ్ళ నాన్నగారు శవాన్ని అక్కడ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్తో లాబింగ్, ఇవన్నీ కేటీఆర్ అటువంటి చెప్పినవి. ఖచ్చితంగా అతను క్రైసిస్లో ఉన్నప్పుడు ఎవడైతే భుజం తట్టుతాడు అన్నవాడి మీదే ఎక్కువ ఆధారపడతాడు. ఎందుకు మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సోదర సమానంతో అతన్ని హక్కును చేర్చుకున్న వంశీ కొడాల నాని పట్ల అతనికి ఉన్న చిత్తశుద్ధి ఈ రోజుకి కూడా. సో డెఫినెట్గా యూ విల్ సేల్ విత్ థాట్స్ యాజ్ ఫర్ యాజ్ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు అండ్ ఫ్యామిలీ ఈజ్ కన్సర్న్. సాధారణంగా అసలు అతని నేచర్ ఎవరిదైనా ఎలాంటి నేచర్ ఉంటుందంటే, ఆ చెల్లెలు గారు అమ్మాయిని ఇచ్చారు కాబట్టి ఈల్డ్ అయిపోతారు అన్న టైప్ ఉంటుంది. కానీ నో కాంప్రమైజ్. నో కాంప్రమైజ్. అది దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అన్ ఇండికేషన్ దట్ హీ విల్ నెవర్ ఈల్డ్. అండ్ ముఖ్యంగా ఈ మహానాడికి జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో అతను వెళ్తాడు. జూనియర్ ఎన్టీఆర్తో వైబ్రేషన్స్ వస్తాయి తెలుగుదేశంకి. ఇప్పుడు వాళ్ళ మామూలుగానే ఒకవేళ వెళ్తే మామూలుగానే వాళ్ళకి పదవి లేనప్పుడే ఇక్కడ ఉంటాయి. అందులో 164లో ఇవాళ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అసలు కన్ను మిన్ను వాళ్ళకి కానట్లేదు. అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదా ఎన్టీఆర్ని? ఇతను పట్టించుకోవట్లేదు ఫస్ట్ థింగ్. ఓహో, ఓకే. ఇతనికి అంత వాల్యూ ఉంది, అంత పవర్ ఉంది. అంటే ఇతను ఒరిజినల్గా తను తాను నమ్ముకున్న వ్యక్తి. సార్ జనరల్గా టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్, ఈ మాటలు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ని అడ్డుకుంటోంది, జూనియర్ ఎన్టీఆర్ పడకెట్టలేకపోతోంది బాలకృష్ణ గారికి అని అంతా అంటూ ఉంటారు. ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఒరిజినల్గా ఇప్పుడు మీరు ఒక డైమండ్ ఉందనుకోవచ్చు, అది ఏ మూల పెట్టినా దాని షైనింగ్ దానికి ఉంటుంది. ఆబ్వియస్లీ మెరుస్తుంది. ఇంత బంగారం మధ్యలో డైమండ్ పెట్టండి, డైమండే మాడతారు, కానీ ఎన్ని తులాల బంగారం వాల్యూ ఎక్కువ కాబట్టి కదా. అంతే. అలా జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరిలోకి ఒక డిఫరెంట్ లైమ్ లైట్లో ముందున్న వ్యక్తి అతను. వీళ్ళు ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఈ బాలకృష్ణని, ఈ లోకేష్ని అయితే 500% డామినేట్ చేసే క్యాపబిలిటీ, కెపాసిటీ ఉన్న వ్యక్తి అతను. బాలకృష్ణ కూడా పెద్ద తీసుమారు కన్నా బాలకృష్ణ. అదేమిటి అన్నిసార్లు గెలుస్తూ వస్తున్నాడు అలా అన్నారు మీరు? అది నేను అదే చెప్తున్నాను. ఈ రోజు దాకా అతను ఏ నమ్మకూరో జూనియర్ ఎన్టీఆర్ ఆప్ చేస్తే కథ వేరు. అంతే. సార్ ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తిని రామారావు గారి పరంగా చూసే విధానంలో నేను మాట్లాడుతున్నా. ఓకే అండి. బికాస్ ద ఓనింగ్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ కంపేర్ టు ఎనీబడి ఇన్ దర్ ఫ్యామిలీ, ఫ్యాన్స్ పరంగా అతని వల్ల ఈస్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్ ఆల్ టుగెదర్. సరే, ఇప్పుడున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ గారే జూనియర్ ఎన్టీఆర్తో కూడా మాట్లాడించి పోనీ మీరు వినరు, నమ్మకపోవచ్చు, సో మాట్లాడించి ఎలా అయినా సరే మహానాడుకు తీసుకొద్దామనే ప్లానింగ్లో ఉన్నారట. దీన్ని ఏమంటారు? అయినప్పుడు చూద్దాం అంటారు. అంతే. అవదు అది అవదు అంటే ఈయన మాట్లాడరా, లేకపోతే తనే రాడంటారా? ఈయన మాట్లాడకపోవడం అవదా, లేకపోతే తను రాకపోవడమే అవదా? రెండు జరుగు. ఒకవేళ మాట్లాడినా ఆయన రాడు.
ఓకే. Now, Kalyan Ram and Junior NTR, they have taken a different stand as far as the family is concerned. అంతే. మీకు చిన్న లాజిక్కే సార్, కోకటిపల్లి ఎలక్షన్లో సుహాస్నమ్మనే కేర్ చేయలేదు వాళ్ళు, సొంత చెల్లి అక్క. సో అంటే డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్తున్నారు వీళ్ళు. వాళ్ళ అంటే ఇది ఏమైనా నెక్స్ట్ 2029 కాకపోవచ్చు, అంత సీన్ లేదు. ఆ తర్వాత ఏమైనా ఊహించాలా ఎన్టీఆర్ని? ఇప్పుడు ఏం లేదు సార్, అసలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆ పార్టీకి అది ఏం ప్రాబ్లం లేదు. ఈ లేశాలు వేసుకుని తిరగడం చిన్న చిన్న కుప్పిగెంతులే ఉంటాయి. అంటే ఏనాటికైనా టీడీపీకి ఎన్టీఆర్ దిక్కంటారా? అలా ఏమైనా ప్రొడిక్షన్ ఉందా? ఛాన్స్ ఆర్ బ్రైట్. ఓ లెగసీ ఎప్పుడైనా ఇట్ మేక్ సెన్స్. అంటే బాలకృష్ణ గారు అంత సీన్ లేదు కాదు సార్, కాదు కాదు, బాలకృష్ణ గారికి సీన్ లేదు సార్. ఓకే, లేదు, నేను కాదు. పార్టీని లీడ్ చేసేంత స్థాయి ఆయనకి లేదు. ఓకే. రెండో పాయింట్, లోకేష్ గారికి ఇప్పుడు రేపు మహానాడు తర్వాత జరిగే పరిణామాలు బట్టే ఉంటాయి మీకు. అవును, మీరు మహానాడు చాలా కీలకంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో అనౌన్స్ చేస్తారు, లేకపోతే ఈయన జాతీయ అధ్యక్షుడు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చెప్తారు, ఏదో కొత్త కథ ఉంటుంది. ఆ కథ ఫ్రిక్షన్స్ అన్నీ వేరే. ఇప్పుడున్న స్క్రీన్ ప్లే ప్రకారం చూస్తే బాలకృష్ణ గారు ఒక స్టెప్ దిగి కిందకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ని పిలిస్తే రాడా? ఆయన ఉంటే తెల్లసేరు ఎందుకని అంత జరిగితే ఎంత దాకా రాదు అసలు. ఓకే, అదే జరగదనేది మీ ఉద్దేశం? తెగేదాకా లాగేశారండి. అది హరికృష్ణ గారు ఉన్నప్పుడే జరిగింది. అంటే మొదటే కాస్త తక్కువ చేర్చుకుని ఏమైనా ఉంటే కనుక వేరే ప్రయత్నాలు జరిగాయి కానీ అది సఫలీకృతం కాలేదు. అంటే అదంతా సరే, మీకు ఒకటి చెప్తున్నాను, మనిషిని ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్. అవును, చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే కొంతమంది మనసుకు తీసుకుంటే చాలా కష్టం. జూనియర్ ఎన్టీఆర్ మనసుకు తీసి కూర్చొని ఉన్నాడు. అంటే బయట పడ్డు కానీ ఖచ్చితంగా మనసులోకి తీసుకున్నాడు. అదైతే వాస్తవం. సో ఇప్పట్లో టీడీపీకి దగ్గరలోకి అయితే రాడు ఎట్టి పరిస్థితులు. ఫస్ట్ ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో లోకేష్ రానివాడు. ఓ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని తెచ్చుకుంటే కొరిత తలగొక్కున్నట్టు, అతని ఎదుగుదల ఖచ్చితంగా ఈయనకినే నిలువరించుకున్నట్టు. ఆయన వస్తే ఎవరు కనబడరు సార్. ఫస్ట్ థింగ్, అంత గ్రేస్ ఉంది, అంత చిన్న కుర్రాడు గురించి అంత బాగా మాడుతున్నారు మీరు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్తున్నాను సార్, అంటే పాలిటిక్స్ వైజ్ మాట్లాడుతున్నాను, నేను పొలిటికల్గా మాట్లాడుతున్నాను. మనిషిని కలుపుగోలుతనం అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటి మనిషితో మాట్లాడే విధానం చాలా డిఫరెంట్. అవును, ఆ తర్వాత మన ప్రొఫెషన్స్, ఆ తర్వాత మన వ్యవహారాలు, ఆ తర్వాత రాజకీయాలు అన్నీ. అవును, ఫస్ట్ అదే బాగుండాలి కదా, అది లేకపోతే ఎట్లా? అది రామారావు గారు వస్తుంది. అంటే ఎన్టీఆర్ వెనకుండా ఎవరైనా నడిపిస్తున్నారా? మీరు చెప్పిన ఇద్దరు వ్యక్తులు అలా ఏమన్నా? వంశీ గారు, ఇప్పుడు ఒకప్పుడు నాన్నగారు ఎంత లేదన్నా పెంచి పెద్ద చేసి మంచి చెప్పి అంత చనువు. వీళ్ళ కోటి మంచి తెలిసి ఏడిస్తే కదా అలాగే చెప్పడానికి. ఓకే, అంత సీన్ లేదు వీళ్ళకి, అంత సీన్ లేదు. ఫస్ట్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ మాత్రం ఒక పాత్రలో ఉన్నారు. దీస్ టూ ఆర్ డూయింగ్ డిఫరెంట్ స్మార్ట్ మూవ్స్ ఎస్ టువర్డ్స్ దర్ ఫ్యామిలీస్ కన్సర్న్. ఎస్. సో అయితే వీరి నుంచి పిలుపు వెళ్ళడం అనేది అసాధ్యం, అలాగే వారు రావడం కూడా అంతకు మించి. పిలుపు వెళ్తే వెళ్ళొచ్చేమో కానీ రావడం మాత్రం అసాధ్యం.